వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వైపుకు తిరగాలి, ఆయననే ఆశ్రయించి ఉండాలి. ఆయన ఆశ్రయించిన వాడు ధన్యుడు. ప్రియులారా, వాడు నీటి కాలువ ఎవరు నాటబడిన చెట్టు వలె వేరు తన్నుతాడు, ఎదుగుతాడు, ఫలిస్తాడు, కాపు కాస్తాడు, చింతనందదు, కాపు మానదా చెట్టు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. నువ్వు అభివృద్ధి పొందాలంటే ఆయన ఆశ్రయించి ఉండాలి. కొంతమంది ఆయన వైపు తిరిగిన వారు ఆయన చూపించిన దారిలో వెళ్ళి మేలు పొంది అభివృద్ధి పొందినటువంటి తర్వాత ఆయన లెక్క నాకేముంది అని దేవునికి దూరం అయిపోయిన స్థితి కొంతమందిలో కలుగుతుంది. ఈరోజు ఆలోచన చేసుకోండి. నీ జీవితం సజావుగా సాగిపోవాలంటే, నెమ్మదిగా సాగిపోవాలంటే, క్షేమముగా సాగిపోవాలంటే నా యేసయ్యనే ఆశ్రయించి ఉండాలి. ఖచ్చితంగా ఆశ్రయించావా, ఫలిస్తావు, ఎదుగుతావు, ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. ఈ రోజున ఆలోచన చెయ్యండి. సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తిని వైపు తిరగాలి. రెండవది ఏంటంటే నీ గుడారములలో నుండి ఏం చెయ్యాలి? దుర్మార్గమును దూరంగా తొలగించేయాలంట.